తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। విశాఖ స్టీల్ కార్మికులకు బకాయి పడ్డ 4 మాసాలు జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం యాజమాన్యాల తమ వైఖరి మార్చుకోవాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్ డిమాండ్ చేశారు। నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం వద్ద తక్షణమే బకాయిలు చెల్లించాలి ప్రధాన డిమాండ్తో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు। ధర్నాలో ప్రభుత్వ యాజమాన్య వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదించారు। ధర్నాను ఉద్దేశించి జె అయోధ్యరామ్ మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగ రోజు కూడా కార్మికులకు న్యాయంగా చెల్లించాల్సిన జీతాలు చెల్లించకుండా యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు। గడిచిన మాసంలో 2000 కోట్లు వ్యాపారం జరిగితే 380 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో ప్రభుత్వాలకు చెల్లించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు। విఆర్ఎస్ పేరుతో కార్మికులను తొలగించడానికి నేడు కార్మికులకు జీతాలు చెల్లించకుండా వారి జీవన ప్రమాణాలను అత్యంత దయనీయ స్థితికి తీసుకువచ్చి తామంతటా తామే వదిలిపోయే విధంగా యాజమాన్యం కుట్ర చేస్తుందని ఆయన విమర్శించారు। అమ్మకాలు జరిగితే జనవరిలో డిసెంబర్లో 2000 కోట్లు జరిగినాయని చెప్పేసి స్టీల్ సెక్రటరీగా చెప్తా ఉన్నారు। మరి 2000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినప్పుడు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం। ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు ఉందంటున్నారు, కానీ కార్మికులు అడుగుతా ఉన్నారు, అయ్యా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది। మరి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఎందుకు జీతాలు తీసుకొని కులుకుతూ ఉన్నారు? మరి వాళ్ళు జీతాలు తీసుకొని మానేమనండి, మనకు జీతాలు ఇవ్వడం మానేసినప్పుడు నష్టాల్లోనే చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి? ప్రజా పన్నుల ద్వారా వసూలు చేసినటువంటి డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నారు। దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం। కాబట్టి కార్మికుల్ని అర్థాకలతో ఇవ్వకుండా, కుటుంబ సభ్యుల్ని అర్థాకలతో ఉంచకుండా తక్షణమే జీతాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది। కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చెల్లించాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యుల మీద ఉంది। కాబట్టి తక్షణమే ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అంటూ ఉద్యమం ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తవుతా ఉంది। ఈ సందర్భంగా 4000 టన్నుల హాట్ మెటల్ నుంచి 14,000 టన్నుల హాట్ మెటల్ తీసుకెళ్ళినా సరే గడిచిన నెలలో 2,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసి 360 కోట్ల రూపాయల ట్యాక్సులు పట్టుకెళ్ళి ఈ ప్రభుత్వాలు కావాలని ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని పండగ పూట 4 మాసాల జీతాలు లేకుండా కొత్త బట్టలతో కలకడాలని ఉద్యోగుల్ని ఈరోజు బట్టలు ఇప్పి రోడ్ల మీద కూర్చొని అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఉన్నారు। దీని దౌర్భాగ్యం ప్రభుత్వాలు తల ఉంచుకోవాలా? ఎందువల్లంటే మేము పనిచేసిన దానికి కూలిమ్మని అడిగాను తప్ప ఎవరిని బోనస్ ఇమ్మని లేదు, ఇంకోటి అడగలేదు। కావాలని భయపెట్టి ఉద్యోగులు ఇంటికి పంపించి ఉద్యమాలు చంపేసి ప్లాంట్ని దోచుకోవాలని చెప్పేసి నక్కపల్లిలో మిట్టల్ గారు వస్తా ఉన్నాడు। దానిలో భాగమే జీతాలు తప్ప ఇంకోటి కాదు। డిసెంబర్ మాసంలో 2,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే 360 కోట్లు ట్యాక్స్ పట్టుకెళ్తే కేవలం ఉద్యోగుల జీతాలు దాంట్లో 25% 90 కోట్లు మాత్రమే। అది కూడా డబ్బులు లేవా? ఉన్నాయి, కావాలని ఇవ్వడం లేదు। దీన్ని ప్రశ్నించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, ప్రశ్నించకపోతే మా దిక్కెవడు? యాజమాన్యం అక్కడ డైరెక్టర్లు, చైర్మన్లు మా చేతిలో ఏమీ లేదు। ఇది ప్రభుత్వ నిర్ణయం, ఢిల్లీ నుంచి జరుగుతుందని చెప్తా ఉన్నారు। ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరిగితే అడున్న ప్రభుత్వాలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఊరుకుంటారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం। కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలా, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించాలా, స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు స్పందించి ఈ 4 నెలల పాటు జీతాలు ఇవ్వడానికి కారణం ఏంటో కూడా తేల్చాలని చెప్పేసి, ఉక్కు ఉత్పత్తి పూర్తిస్థాయిలో తీయాలని చెప్పేసి, శైలిలో విలీనం చేయాలని చెప్పేసి, సొంత నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన జరుగుతూ ఉంది। సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ అర్ధనగ్న ప్రదర్శన అనేది చేస్తూ ఉన్నారు। ఎందుకంటే గత 4 నెలల నుండి కూడా తమ చెమటను రక్తాన్ని చెమటగా మార్చి ఏదైతే ఉద్యమం చేసి ఈ ప్లాంట్ను రక్షిస్తూ ఉన్నారో, అలాగే ఈ ప్లాంట్లో ప్రొడక్షన్ తీసి 2,000 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిపినటువంటి ఈ స్టీల్ కార్మికులకి 4 నెలల నుండి జీతాలు లేకుండా ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి। ఏదైతే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం ప్రతి నెల కూడా 10వ తారీఖు లోపు జీతాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను కూడా మర్చిపోయి ఈరోజు ప్రభుత్వాలు వ్యవహారం అనేది చేస్తూ ఉన్నాయి। ఎందువల్లంటే ఈరోజు మీరు చూడండి, నిన్నే పులుసు పార్థసారథి గారు చెప్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలంతా కూడా అనేక ఉత్సాహంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చాం కాబట్టి అనేక రకాలుగా పండుగలు చేసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు। రాష్ట్ర ప్రజలు ఎవరు? ఈరోజు 1,00,000 మంది ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి 4 నెలల నుండి జీతాలు లేక
అల్లమో రామచంద్ర అనే బ్రతికే పరిస్థితిని ఎవరు కల్పించారు? ఈ కూటమి ప్రభుత్వం, అలాగే కేంద్రంలో